ఓం నమః శివాయ. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా పరివసితుం సులభ ప్రసన్నమూర్తిః అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. ఈ శ్లోకంలో ఆచార్యులు చంద్రుణ్ణే శిరస్సుగా ధరించినటువంటి ఓ రాజశేఖరా, నువ్వు నా మనస్సులో స్థిరంగా ఉన్నావయ్యా. నా మనసులో ఉన్న పరమేశ్వరుణ్ణి అరహసి రహసి ప్రకటంగాను అంతరంలో కానీ, అంటే బాహ్యంలో అంతరంలో స్వతంత్ర బుద్ధ్యా, చాలా స్వతంత్రమైన బుద్ధితో, అంటే వాడు నావాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది. బాహ్యంలో అలాగే దర్శనమిస్తున్నావు, అంతరంలో అలాగే నావాడు అనిపిస్తున్నావు. నన్ను నడిపించేవాడు వరివసితుం, ఆ స్వతంత్ర బుద్ధితోటే నన్ను నడిపిస్తూ ఉన్నావు. సులభ ప్రసన్నమూర్తి, నేను పూజ చేసుకోవటానికి, నేను అలంకారాలు చేసుకోవటానికి నాకు సులభంగా దర్శనమిస్తున్నావు. హృదయంలో ధ్యానించుకోవటానికి అత్యంత సులభంగా ఉన్నావు. ఎలాగా అంటావా? ప్రసన్నంగా ఉన్నావు కదా, నా మనసులోనే ఉన్నావు కదా. నా మనసులో నీవు ప్రసన్నంగా దివ్యంగా శోభిస్తూ దర్శనమిస్తున్నావు. నేను ధ్యానం చేసుకోవటానికి వీలుగా సులభంగా ఉన్నావు. ఎలాగ వీలుగా కావాలంటే అలాగా చాలా స్వతంత్రంగా, అత్యంత సులభంగా, ప్రసన్న వదనంతో నావాడు అనుకుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఆ భావనే ఒక అద్భుతమైనటువంటి ప్రసన్నత్వాన్ని ఇస్తుంది కదా. అగణిత ఫలదాయక, అలా అనుభవిస్తూ ఉంటే లెక్కలేనన్ని ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాంటి పరమేశ్వరుడు. ఎలాంటి పరమేశ్వరుడు అంటే ఆయన ప్రభుర్మే, ప్రభువు, అన్నిటికీ సమర్థుడు. మే, నా మనసులో ఇలాంటి పరమేశ్వరుడు జగదధికో హృది, ఈ జగత్తంతా కూడా నా హృదయంలో నీ రూపంలోనే దర్శనమిస్తుందయ్యా. అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు ఈ పరమేశ్వరుడు అనే విషయం నాకు చక్కగా అనుభూతమవుతుంది. రాజశేఖరోస్తి, రాజశేఖరుడమైన ఓ పరమేశ్వర, నువ్వు నావాడివి. చంద్రుని యొక్క వృత్తాంతంతో పరమేశ్వరుడు నా మనసులోకి చక్కగా ఆహ్వానించుకున్నాను. ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు చంద్రుణ్ణే ఆభరణంగా ధరించావు కదా, మరి నా మనస్సును నన్ను ఆభరణంగా స్వీకరించు అని ప్రార్థన చేశాను కదా. అలా చేసి నిన్ను ఆహ్వానించుకున్నాను. నా మనస్సుని ఆభరణంగా చేసుకో తండ్రి అని ప్రార్థించాను. పర్యవసానంగా నా మనసులో నీవు కొలువై ఉన్నావు అనే విషయాన్ని అనుభవానికి నాకు అందించావు తండ్రి. ఈ ఫలితాలు ఎన్నో ఫలితాలు, ఎన్నో అనుభవాలు నాకు లభిస్తూ ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు అంతరంలో బాహ్యంలో స్వతంత్రంగా, స్వతంత్రమైన బుద్ధితో నాలో వసిస్తూ ఉన్నాడు. నాకు అత్యంత సులభంగా పూజించుకోవటానికి, ధ్యానించుకోవటానికి చాలా సులభంగా ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని వెతుక్కునే పని లేకుండా, వెతుకులాట లేకుండా నాకే పని పెట్టలేదు. నా దగ్గరే స్వతంత్రంగా, ఎంతో అనుభవంగా నావాడు అనిపించుకునే విధంగా పూజించుకోవటానికి, ధ్యానించుకోవటానికి వీలుగా ఉన్నాడు. నేను కనుక భక్తితో
ప్రసన్నం చేసుకోగలిగితే ఆయన ఆ పరమేశ్వరుడు అగణితమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రభువు, ఆయన అత్యంత సమర్థుడు. నా మనసులో ఈ జగత్తు కంటే అధికంగా ఈ జగత్తుకే కారణమైనటువంటి వాడుగా నేను దర్శిస్తున్నాను. నువ్వు చంద్రుణ్ణి ధరించావు, చంద్రుణ్ణి ధరించిన రాజశేఖరుడవు. నువ్వు నిండుగా ఉంటావు, మెండుగా ఉంటావు, సులభంగా ఉంటావు, ప్రభువుగా ఉంటావు. నిజంగా మనసులో పరమేశ్వరుని స్థిరం చేసుకుంటే పొందలేనిది అంటూ ఏమీ ఉండదు అని అనుభవంగా ఆచార్యులు మనకి ఈ శ్లోకంలో అందిస్తూ మన చేత ఈ ప్రార్థనను చేయిస్తూ అత్యంత సులభుడైన ఆ పరమేశ్వరుణ్ణి అతి దగ్గరలో మనకి ఇంకా సులభంగా అందించటానికి, ఏకాంతంలో సేవించుకోవడానికి, బహిరంగంగా పూజించటానికి, అంతటా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నంగా దర్శించటానికి ఎంత సులభమవుతుంది. ఈ ప్రార్థన ఒక అద్భుత అనుభవాన్ని ఇస్తుంది. అలాగా మనస్సులో స్థిరం చేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం. అరహసి నహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. ఓం నమః శివాయ.